ఉండి ఉంటారు. మరి దేవుడు ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని ఎలా విడిపించారో తెలుసుకోవడమే మన ఈ టెస్టిమనీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1992వ సంవత్సరం మే 5వ తారీఖు ఉదయం 9:30 ఒక యవనస్తుని మరణ పడకలోనున్న అతనిని తిరిగి తన జీవంతో నింపినటువంటి రోజు. ఆ రోజుననే దేవుని యొక్క చిత్తమేంటో ఆ యవనస్తుడు గ్రహించాడు. నా కుమారుడా, భయపడకుము, నేను నీతో ఉన్నాను అని చెప్పిన ఆ మాటలే తన జీవితంలో దేవుని యొక్క సంకల్పము ఏమిటో తెలుసుకోవడానికి ఆయన సంకల్పించాడు. మరి ఇంత మంచి సేవకుని కన్నటువంటి తల్లిదండ్రులు పెడకండ్ల జ్ఞానసూర్యుడు, ఐనికమ్మ కనిష్ట పుత్రుడు పాస్టర్ పడకండ్ల జోయల్ భరత్ కుమార్ గారు దేవుని చేత ఎన్నుకోబడ్డారు. దేవుడు ఆ బిడ్డను దర్శించి ఆదికాండం 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో పిలుచుకున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మీరు వీరి సాక్ష్యాలను విని మీ ఆత్మీయ జీవితంలో అలాగే మీ విశ్వాస జీవితంలో ముందుకు దూసుకుపోవాలన్నదే మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. There is no victory without faith and there is no testimony without test. So let's start our program Test and Testimony. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ఆయా ప్రాంతాల్లో దేవుని చేయి బహుబలంగా ఒక ఆయుధం వల్లే వాడబడుతున్న వ్యక్తి. అంతేకాకుండా టీవీ ప్రోగ్రామ్ అయిన యేసుతో సమయం ద్వారా మనందరికీ సుపరిచితులు. జీసస్ క్రైస్ట్ ఎలైవ్ మినిస్ట్రీస్ ఫౌండర్ బ్రదర్ రెవరెండ్ ఈ జోయల్ భరత్ కుమార్ గారు మరియు ఆయన సతీమణి సిస్టర్ సునీత గారు ఇవాల్టి మన టెస్ట్ అండ్ టెస్టిమనీ కార్యక్రమం యొక్క గెస్ట్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ టెస్ట్ అండ్ టెస్టిమనీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. సో బ్రదర్, కొంచెం మీ చైల్డ్హుడ్ డేస్ గురించి చెప్తారా? అంటే మీరు బేసికల్గా ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి చెందినవారా లేదంటే వేరే ప్లేస్ ఎక్కడి నుంచి? యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది తెలంగాణలో. అయితే మా ఫాదర్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేసేవారు. సో మమ్మీ డాడీ అలాగే నాకు 2 బ్రదర్స్ 3 సిస్టర్స్, టోటల్గా 6 మెంబర్స్ మేము. అయితే యాక్చువల్గా దేవుడు చేసిన కార్యం ఏంటంటే మా మమ్మీకి 8 ఇయర్స్ పిల్లలు లేరు. అయితే 8 సంవత్సరాల పిల్లలు లేనప్పుడు చాలా రకాలుగా ఒత్తిళ్ళు, వాళ్ళకు చాలా రకాలుగా శోధనలు వచ్చాయి. అయితే అటువంటి సమయంలో మా తల్లి దేవుని దగ్గర ఒడంబడిక చేసుకుంది. ఏమనంటే, ప్రభువా, ఒక కుమారుని ఇస్తే నేను సేవకు నేను సమర్పించుకుంటాను అని ఒక ఒడంబడిక చేసుకుంది. ఆ ఒడంబడిక చేసుకున్న తర్వాత దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకున్నాడు. మన దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు. సో మా మమ్మీ ఒక్క కుమారుని ఇవ్వమంటే దేవుడు 6 మందిని ఇచ్చాడు. సో ఆ రీతిగా దేవుడు తన కృపను మా కుటుంబంలో వెల్లడిపరుచుకున్నాడు. అలాగే మేము యాక్చువల్గా వరంగల్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి మేము హైదరాబాద్కి రావడం జరిగింది. సో దగ్గర 50 ఇయర్స్ హైదరాబాద్లోనే ఉన్నాం మేము. నా చదువులంతా కూడా హైదరాబాద్లోనే జరిగినాయి. అయితే ఆ రీతిగా జరిగిన తర్వాత మా చదువులన్నీ కూడా అక్కడే జరిగిన తర్వాత చాలాసార్లు దేవుడు నన్ను పిలిచాడు. కాకపోతే నాకు అది అర్థం కాలేదు. అంటే చాలాసార్లు దైవ సేవకుల ద్వారా చాలాసార్లు చాలామంది మా ఇంటికి వచ్చి దేవుని ప్రేమని చెప్పేవాళ్ళు. కాకపోతే నేను ఆ యొక్క చిన్న వయసులో ఏం చేసేవానంటే దేవుని గురించి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అసలు నా యొక్క ఆలోచన ఏంటంటే దేవుడు లేడు, దేవుడు ఉంటే కనబడాలి, కనబడకుండా ఊరికే దేవుడు దేవుడు అంటే అది సరైనది కాదు అని అనుకునేవాడిని. అది ఒకప్పుడు నాకు ఆలోచన ఉండేది ఏంటంటే, ఒక మాట ఉంది హిందీలో, అదేంటంటే పైసేమే పరమాత్మ హే అనే ఒక మాట ఉండేది. సో డబ్బులో పరమాత్ముడు ఉంటాడు అని నేను ఆ యొక్క ఆలోచనతో ఎప్పుడు కూడా నేను డబ్బుల గురించి ఆలోచన నాకు ఎక్కువ ఉండేది. ఎట్లా సంపాదించాలి అనే ఆలోచన అంటే చిన్న వయసులో నుండే నాకు అటువంటి ఆలోచనలు వచ్చాయి. సో ఆ సమయంలో అటువంటి ఆలోచన వచ్చి ఇంకొక ఆలోచన నాకు ఉండేది ఏంటంటే, తక్కువ సమయంలో నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి. చాలా మంది ఈ కాలంలో ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఎస్,
సో నేను కూడా ఆ రీతిగా ఆ షార్ట్ టైంలో నేను బిగ్ షాట్ని కావాలి అని ఒక ఆలోచన నా మైండ్లో ఎప్పుడు మెదలేదు. అయితే ఒక ఆలోచన అదేంటంటే తక్కువ టైంలో మనం గొప్పలం కావాలంటే ఏ మార్గం లేదు, ఒకే మార్గం ఉంది, అదేంటంటే దొంగతనం. సో దొంగతనం చేద్దాం అనుకున్నాను, కానీ మా ఫాదర్ డిపార్ట్మెంట్ కాబట్టి పొరపాటునే ఆ దొంగతనాలకు వెళ్తే రేపు పొద్దున మా ఫాదర్ పేరు చెడిపోతుందని ఒక ఆలోచన. ఆ రీతిగా నేను ఆలోచించే సమయంలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు ఏమనేవాళ్ళంటే, భరత్ నీకు కొంచెం సినిమా హీరో పోలికలు ఉన్నాయి, సో నువ్వు ఎందుకు సినిమాలలో అంటే ట్రై చేయకూడదు, ఎందుకు సినిమాలకి వెళ్ళొద్దు నువ్వు అని చెప్పేవాళ్ళు. దాంతో పాటు అది చెప్పేవాళ్ళు కానీ నేను పెద్దగా పట్టించుకునేవాని కాదు. కానీ ఒక మాట వాళ్ళు అనేవాళ్ళు. ఒకసారి ఒక సడన్ గా మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, సినిమాలకు మనం వెళ్తే, సినిమాలో మనకు అవకాశం దొరికితే, ఒక సినిమా హిట్ అయితే చాలా డబ్బులు వచ్చేస్తాయి, చాలా వచ్చాయి అనగానే నాకు ఆలోచన అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఇది కరెక్ట్ ఇది అనేసి అనుకొని నేను అప్పటి నుంచి సినిమాలు చూడడం ప్రారంభించాను. ఎక్కువ సినిమాలు చూడడం ప్రారంభించాను. ఇంకొకటి ఏంటంటే సినిమా హీరోలాగా ఇమిటేట్ చేయడం ప్రారంభించాను. వాళ్ళలాగా డ్రెస్ వేయడం, వాళ్ళలాగా హెయిర్ స్టైల్ పెంచుకోవడం. సో ఏది ఏమైనా ఒక సినిమా క్రేజీలో నేను బాగా ఒక రాక్ స్టార్, ఒక యాక్టర్ నుంచి ఇప్పుడు పాస్టర్ అయ్యారు. ఒకప్పుడు హీరో కావాలని అనుకునే ఆలోచనలతో నేను ఉండేవాడిని. అయితే ఈ రోజుల్లో కూడా చాలా మంది యవనస్తులు అటువంటి ఆలోచనలు ఉన్నారు. కానీ ఒక్కటి నేను చెప్తున్నాను, ఒకరు పొగిడితే మన వాళ్ళ పొగడుతలో పడితే మాత్రం అతని పొద్దున మన జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. నేను ఆ రీతిగా నేను నా జీవితాల్లో టైం చాలా వేస్ట్ చేసుకున్నాను. అంటే స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టేవాడిని కాదు. ఎప్పుడు కూడా నాకు అదే డ్రీమ్స్ అనమాట. నేను తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి. రెండోది, ఆ సంపాదించాల ఆలోచన ఎక్కడికి పోయిందంటే, ఇప్పుడు నేను హీరోని కావాలి. సో హీరోని కావాలని ఆ స్టూడియోలో చుట్టూ తిరుగుతూ, ఆ స్టూడియోలో బయట కూర్చొని చాలా రకాలుగా నేను అంటే ఆ సినిమా హీరో కావాలనే ఆలోచన నాలో చాలా ఎక్కువగా ఉండేది. అయితే అటువంటి ఆలోచన సమయంలో, అటువంటి తలంపుల మధ్యలో నేను ఉన్నప్పుడు ఒక కార్యం జరిగింది. అది ఏంటంటే 1992 టీజీఎస్ దినకరన్ గారు మీటింగ్స్ ఏర్పాటు చేశారు హైదరాబాద్లో. సో అప్పటికి నేను ఇంకా ప్రభు అంటే నాకు తెలియదు. ఇది నేను విన్నాను బ్రదర్. ఇది యాక్చువల్లీ వ్యూవర్స్ మీరందరూ కూడా ఈ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరూ నోట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే దేవుడు పిలుస్తున్నప్పుడు చాలా మందికి తెలియదు అది యాక్చువల్లీ దేవుడు కాలింగ్ అని. సో దాని డిఫరెన్స్ ఏంటన్నది ఇప్పుడు బ్రదర్ మనతో చెప్తారు. బట్ దేవుడు ఒకసారి పిలిచారంటే మాత్రం డెఫినెట్ గా వీళ్ళు ఎవరిని కూడా వదలరు. సో ఆ కాలింగ్ మీరు కరెక్ట్ గా గెస్ట్ చేయడమే ఈ విషయం ద్వారా మనం తెలుసుకుందాం. సో నేను ఏం చేశానంటే, ఆ సన్లో జస్ట్ మా పేరెంట్స్ తోటి వెళ్ళాను ఆ మీటింగ్కి. వెళ్ళినప్పుడు చాలా నిజామ్స్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతుంది ఆ మీటింగ్. జరుగుతున్నప్పుడు ఆ దైవ సేవకుడు కన్నీటితో చాలా మంది పేర్లను పిలుస్తూ ప్రొఫెటికల్ గా వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు. అంటే జరగబోతున్న సంగతులు, దేవుడు ఏం చేయబోతున్నాడు ఆ సంగతులు చెప్తున్న ఆ యొక్క సమయంలో సడన్ గా భరత్ కుమార్ దేవుడిని పిలుస్తున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు, తన యొక్క చేతిలో నేను ఒక సాధనంగా ఆయుధంగా వాడుకోవాలనుకుని ఇష్టపడుతున్నాడు, కాబట్టి నువ్వు ఎక్కడున్నా వచ్చే దేవుని దగ్గరికి అని ఈ రీతిగా అతడు ప్రొఫెసీ చేయడం ప్రారంభించాడు. అతడు ఏడవడం అంటే కన్నీళ్లతో ఆ యొక్క మాటలు చెప్పడం ప్రారంభించాడు. అయితే నేను మాత్రం ఏమనుకునేవాడిని అంటే, ఇన్ని వేల మందిలో భరత్ కుమార్ నేనేనా? ఎంతో మంది ఉంటారు భరత్ కుమార్ అని. మా పేరెంట్స్, మా ఇంటి వాళ్ళు ఏమనేవాళ్ళంటే, నిన్ను పిలుస్తున్నాడు పోండ్రా, పో 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 అని నన్ను ఏం చేసేవాళ్ళంటే పంపి 92లో జరిగింది. 92లో జరిగింది. 92 మేబీ మార్చ్ ఫిబ్రవరి ఆ టైంలో మీటింగ్స్ ఏర్పాటు చేశారు. సో నేనన్నా, నేను పోను, నేను కాదు భరత్ కుమార్ అంటున్నాను. అయితే ఒకటి నేను గమనించాను ఆ రోజు ఏంటంటే, అన్నీ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయినాక ఆ దైవ సేవకుడు ఎవరెవరి పేర్లు అయితే పిలిచాడో, నా ముందు పేరు పిలిచిన వాళ్ళు, నా వెనక పేరు పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళు కన్నీళ్లతో సాక్ష్యాలు చెప్తున్నారు. బట్ ఆ వేల సంఖ్యలో భరత్ కుమార్ అనేవాడు ఎవరు పోలేదు, ఈ భరత్ కుమార్ తప్ప. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు పేరు పెట్టి పిలిచాడు, బట్ ఆ యొక్క కాలింగ్ నేను రికగ్నైజ్ చేయలేదు నా లైఫ్లో. అంటే ఆ కాలింగ్ నేను గుర్తించలేదు. సో పిల్లవాడు మాట వినకుంటే పెద్దోళ్ళు ఏం చేస్తారంటే బెత్తం వాడతారు.
సో ఆ రీతిగా అదే సంవత్సరం అంటే అదే సంవత్సరం 92 మే 5th ఇక్కడ ప్రొద్దుటూరులో మా యొక్క సిస్టర్ వివాహం జరిగింది. సో మేమందరం కూడా ఫస్ట్ మ్యారేజ్ అది మా ఇంట్లో, అంటే ఆడపిల్లల దాంట్లో. సో మేమందరం కూడా సిద్ధపడి అందరం కూడా ప్రొద్దుటూరుకి వచ్చాం. వచ్చిన తర్వాత మా బ్రదర్ వాళ్ళు ఒక వెహికల్ తీసుకొని వచ్చారు హైదరాబాద్ నుంచి. సో అది సమ్ మైనర్ రిపేర్స్ ఏమి ఉన్నాయని చెప్తే నేను నా ఫ్రెండ్ ఇంకొకళ్ళు ఇద్దరం కూర్చొని ఆ జీప్లో వెళ్ళాం. జస్ట్ ఆ వ్యక్తి ట్రయల్ కని తీసుకొని వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైందంటే సడన్గా జీప్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. సో జీప్ బ్రేక్ ఫెయిల్ అయిపోగానే ఆ వ్యక్తి అంటున్నాడు, సార్ జీప్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది సార్ అంటున్నాడు. దగ్గర 70-80 స్పీడ్లో ఉంది. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే ఊరు, ఇంకా చాలా మంది జనాలు ఉన్నారు ముందు. అయితే ఆ సమయంలో నేను అనుకున్నాను, దిస్ ఇస్ మై లాస్ట్ డే, ఇది నాది చివరి రోజు, అయిపోయింది ఇంకా అనుకుని నేను లాస్ట్లో కూర్చొని ఉన్నాను జీప్లో. నా మనసులో అనిపిస్తుంది జంప్ చేసి అని. బట్ ఇంకొక స్వరం అంటుంది వద్దు కూర్చో అంటుంది. చూస్తున్నా రోడ్ చాలా స్పీడ్గా పోతుంది. అయితే ఆ సమయంలో అట్లనే కూర్చున్నాం. ఏం అప్పుడు దేవుడు అనే మాట కూడా లేదు నా నోట్లో, జస్ట్ అయిపోయింది అంతే. అట్లా స్తబ్దంగా కూర్చొని ఉన్నాను. బట్ గాడ్స్ గ్రేస్ అనేది నన్ను వెంబడిస్తా ఉంది. ఒక బస్సు కొత్తగా అప్పుడే ఆ రోజే వాళ్ళ బస్సు ఓపెనింగ్ అంట. ఆ బస్సు వాళ్ళు సమ్ డెకరేషన్ కోసం పెట్టారు అక్కడ. సో ఈ డ్రైవర్ ఏం చేశాడంటే సడన్ గా స్టీరింగ్ తిప్పేసి ఆగి నా బస్సుని కొట్టాడు. ఎప్పుడైతే కొట్టిన మరుక్షణమే నేను అన్నాను నా ఫ్రెండ్తో, ఎవరే మనం చచ్చిపోయినావురా అన్నాను. డ్రైవర్ ఏమో ఫెయింట్ అయిపోయాడు, స్పృహ తప్పిపోయాడు ఆయన. నేను మాత్రం నా ఫ్రెండ్తో బ్రతికిపోయాను రా అని ఒక్క మాట అన్నదాన్ని ఒక పెద్ద ఎక్స్ప్లోడ్ లాగా శబ్దం వచ్చింది. ఒక మిర్రర్ అది బ్లాస్ట్ అయ్యి ఆ యొక్క పీసెస్ వచ్చి నాకు కట్ అయింది. నాకు తెలియదు. అది సడన్ గా బ్లడ్ అంతా బ్లీడ్ కావడం ప్రారంభించింది, రక్తం కారడం ప్రారంభించింది. లోపల అంత పళ్ళు కనబడుతున్నాయి. అంత భయంకరమైన పరిస్థితి. బట్ దేవుని కృప నన్ను వెంబడిస్తుంది. నేను కిందికి దిగిన వెంటనే కొంతమంది నన్ను చూసి, సాధారణంగా రోడ్ల మీద యాక్సిడెంట్స్ జరిగితే పెద్దగా పట్టించుకోరు, జస్ట్ అట్లా చూసి వెళ్ళిపోతారు. బట్ ఎవరో తెలియదు, ఆ జీప్లో చాలా మంది ఉన్నారు. నన్ను చూసిన వెంటనే దేవుని కృప వెంబడిస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే సడన్ గా జీప్ లో వాళ్ళందరూ దిగి నన్ను ఎక్కించేశారు జీప్ లో. వాళ్ళ జీప్ అంతా బ్లడ్. అయితే తీసుకొని నన్ను లక్ష్మీ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ ప్రొద్దుటూరులో, ఆ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్తే అక్కడ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ అబ్బాయి 24 గంటల్లో ఏం చెప్పలేమండి, ఎందుకంటే ఒక నర్వ్ కట్ అయిపోయింది, సో ఏమైనా కావచ్చు, సో 24 hours మీకేం చెప్పలేము అని అన్నారు. బట్ దేవుని కృప నన్ను వెంబడిస్తా ఉంది. దాని తర్వాత నేను హాస్పిటల్లో ఐసీయూ వార్డులో ఉన్నాను. స్పృహ లేదు నాకు. మార్నింగ్ 9:30 జరిగింది, దగ్గర ఈవినింగ్ 6 అయింది. అయితే ఆ సమయంలో మా వదిన, మా యొక్క బ్రదర్స్ వైఫ్, ఆమె ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథాన్ని తీసుకొని నా తల దగ్గర పెట్టి, ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథం నా తల దగ్గర పెట్టిన మరుక్షణమే భూమి ఆకాశం నన్ను కలగజేసిన ఆ సృష్టికర్త దేవుడు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు యేసయ్య ఆ ఐసీయూ వార్డులోకి అట్లా దిగి వచ్చి నా పక్కన కూర్చొని నా తలను తీసుకొని, ఒక తల్లి ఏ రీతికైతే పిల్లలు పెట్టుకుంటుంది అట్లా ఒళ్ళో పెట్టుకొని నాతో అంటున్నాడు, నా కుమారుడా భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఆ వాయిస్ 3 times నాకు వినబడింది. మరి ఈ విషయం మీరు వెంటనే ఇంకెవరితో షేర్ చేసుకున్నారు? నాకు అప్పుడు ఏం తెలియదండి, జస్ట్ ఆ వాయిస్ వింటున్నాను. నా లోపల ఏదో ఒక రకమైన, అంటే అప్పటి వరకు నాకు ఏమైందో కూడా నాకు తెలియదు. బట్ ఎప్పుడైతే ఆ వాయిస్ నాకు వినబడిందో, 3 times వినబడింది ఆ వాయిస్, అది నేను ఏ సినిమా హాల్లో నేను చూడలేదు, అది ఏ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ కూడా, అంత మెలోడియస్ వాయిస్. ఆ వాయిస్ అంటుంది, భయపడకు నా కుమారుడా, నేను తోడై ఉన్నాను. మాన్యువల్ వచ్చేది అని ఆ స్వరం విన్న తర్వాత నేను కళ్ళు తెరిచి చూస్తే మా పేరెంట్స్ అందరూ కూడా ఏడుస్తున్నారు. మా మమ్మీ, డాడీ, బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళకు
తెలుసు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే ఒక 2 daysలో మా ఇంట్లో ఒక శుభకార్యం. బట్ సాతాను కూడా ఏం చేశాడంటే వాడు నన్ను చంపాలని చూశాడు. అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఎవరికి? మీ సిస్టర్ కి. ఇంకా ఏ మ్యారేజ్ కి 2 daysకి మ్యారేజ్కి వచ్చాం. నేను వచ్చిన ఆ రోజు జరిగిందనమాట, 2 days ముందు. అయితే నేను కళ్ళు తెరిచి చూస్తే మా పేరెంట్స్ అందరూ ఉన్నారు. అప్పుడు నేను వాళ్ళతో అంటున్నాను, మమ్మీ డాడీ భయపడద్దు, నేను బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆ మాట ఎట్లా చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు. మా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి వీడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మార్నింగ్ 9 o'clock నేను అంటే ఒక రకంగా చూస్తే స్పృహ తప్పిపోయిన వ్యక్తిని ఈవినింగ్ 6 o'clock వేసి నేను అంటున్నాను, భయపడద్దు, నేను బ్రతుకుతాను అంటున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు ఎక్కడికైతే వస్తాడో అక్కడ జీవం ఉంటుంది, అక్కడ జీవం ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన సమృద్ధి అయిన జీవానికి ఇవ్వడానికి వచ్చిన దేవుడు ఆయన. సో ఆయన రక్షకుడు ఆయన. సో ఆ వాయిస్ నా జీవితాన్ని టోటల్గా మార్చేసింది. సో ఆ రీతిగా నేను ఆ స్వరం విన్న తర్వాత నాకేమైందంటే ఆ డాక్టర్ ఆ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని ఉన్నపాటు నా స్టిచెస్ వేసేసాను. అంటే గాజు పెంకులతో పాటు లోపల అట్లనే ఉండిపోయింది. ఇంకా 2 days అట్లనే ఉండిపోయింది లోపల. మా అక్క మ్యారేజ్కి వెళ్ళి మ్యారేజ్ ఇంటికి చూసిన తర్వాత పెయిన్ స్టార్ట్ అయింది. అప్పుడు పెయిన్ స్టార్ట్ అయినప్పుడు నేను వెంటనే చాలా పెయిన్ భరించలేదు. ఆ టైంలో నేను యేసయ్య అనే మాట వస్తలేదు కానీ బైబిల్ మాత్రం వదలడం లేదు. నాకు ఎందుకో బైబిల్ పట్టుకుంటే సంథింగ్ ఏదో జరుగుతుంది నా లోపల. పట్టుకునే ఉన్నాను. తీసుకొని వెళ్ళాను. మళ్ళీ ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి దగ్గర 1.5 hour ఆపరేషన్ జరిగింది. 3 గాజు పెంకలు వచ్చినాయి. ఆ రీతిగా దాంట్లో స్టిచెస్ చేశారు. అద్భుతమైన విషయం ఏంటంటే ఈ గాయం సుమారు 1 month 3 months పడుతుంది అన్నారు. అటువంటిది 15 daysలో క్లీన్ చేశారు. అయితే నాకు ఐ డోంట్ నో అబౌట్ జీసస్, అంటే యేసయ్య ప్రేమ నాకు తెలియదు, యేసయ్య ప్రేమలో గొప్పతనం నాకు తెలియదు. బట్ నాకు తెలియకుండానే బైబిల్ పట్టుకొని ఫస్ట్ నేను టెస్ట్ మనీ ఇచ్చాను. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు డాక్టర్కి ఇచ్చాను. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్కి, డాక్టర్ గారు మీరు నన్ను బాగు చేయలేదు, నన్ను యేసయ్య బాగు చేశాడు. ఆ డాక్టర్ అన్నాడు, మీ యేసయ్యని మిమ్మల్ని బాగు చేశాడు అన్నాడు. దేవుని స్తోత్రం. సో ఆ రీతిగా నేను ఇక ప్రభుని తెలుసుకున్నాను. దాని తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే బైబిల్లో ఏముంది అనే ఆలోచన వచ్చి నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. అప్పుడు బైబిల్లో దేవుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడారు, మొదట మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేను మిమ్మల్ని ప్రేమించాను. సో ఆ ప్రేమ నన్ను వెంటాడుతూనే ఉన్న సంగతి నేను తెలుసుకున్నాను. దాని తర్వాత లోకల్ చర్చ్కి నేను వెళ్ళి అక్కడ ఫస్ట్ మాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. నేను యాక్చువల్గా చర్చ్కి వెళ్ళడం చాలా తక్కువ. నేను సంవత్సరానికి 3 సార్లు వెళ్ళేవాడిని చర్చ్కి. చాలా మంది క్రిస్టియన్స్ అలాగే సంవత్సరానికి 3 సార్లు వెళ్తారు. గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ అప్పుడు వెళ్ళేవాడిని నేను. అయితే ఇంకొకటి, ఎప్పుడైనా నేను పొరపాటున వెళ్తే మా మమ్మీ గారు లేకపోతే మా బ్రదర్ సిస్టర్స్ చర్చ్లో అంటే ఇంటి తాళాల కోసం వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు చూసేవాడిని. అప్పుడు కొంతమంది సిస్టర్స్ కన్నీళ్లు గార్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళని చూసి నవ్వేవాడిని. ఎందుకంటే ఎంత బాగా డ్రామా చేస్తున్నారు వీళ్ళు, ఊరికి ఎందుకు వస్తాయి ఏడుపు అని అట్లా అనుకుండేవాడిని. అయితే ఫస్ట్ టైం నేను చర్చ్కి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ముందు కూర్చున్నాను. పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తున్నారో నాకైతే అర్థం కాలేదు ఆ రోజు. బట్ లాస్ట్లో ఆయన అన్నాడు, ప్రార్థన చేసుకుందాం అన్నాడు. అలాగని అందరం మోకరించాం. నేను కళ్ళు మూసుకున్నట్లే మాట్లాడాను, ప్రభువా సినిమా స్టోరీస్ చెప్పమంటే చెప్తాను, అలాగే ఈ లోక సంబంధమని చెప్పమంటే చెప్తాను. ఈ లోకంలో హీరో కావాలనుకున్నాను, పెద్ద జీరో అయిపోయాను. సో ఏం ప్రార్థించాలో నాకు తెలియదు అని ఆ మాట ఎప్పుడైతే అన్నానో నేను చూస్తున్నాను, నాలో నుండి ఒక చీకటి నన్ను వదిలేసి వెళ్ళిపోవడం నేను చూశాను. ఒక ఆకారం బ్లాక్గా ఉంది, చీకటి నన్ను అట్లా వదిలేసి వెళ్ళిపోయింది. ఒక హస్తం వచ్చి నన్ను తాకింది. గొప్ప వెలుగు, అది మామూలు వెలుగు కాదు. ఆ గొప్ప వెలుగులో నేను చేసిన పాపాలు, నేను చేసిన అతిక్రమాలు, నేను చేసిన ప్రతి దానిని దేవుడు నాకు ఒక న్యూస్లాగా చూపిస్తున్నాడు. అది చూస్తూ
నా కడుపులో నుండి ఒక ప్రేయర్ స్టార్ట్ అయింది. అదేంటంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని నేను ఏడవడం ప్రారంభించాను. సుమారు 2 hours కంట్రోల్ లేకుండా ఏడవడం ప్రారంభించాను. గుండెలు బాదుకుంటూ ఏడవడం ప్రారంభించాను. వాక్యంలో ఒక మాట ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణ ఆనందాన్ని కలుగజేస్తుందని. సో ఎప్పుడైతే అది అయిపోయిందో, నేను అట్లా కళ్ళు తెరిచి చూస్తే అందరూ కూడా కొత్తగా అనిపిస్తున్నారు నాకు. ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ కూడా కొత్తగా అనిపిస్తుంది. నా లోపల ఏదో బరువు భారం ఉండేది అంతా తొలగిపోయింది. జస్ట్ గాల్లో తేలుతున్నట్టు ఫీలింగ్ నాకు. వాక్యంలో ఒక మాట ఉంది, క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వారు నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి, ఇదిగో సమస్తము దేవుని స్తోత్రం, నూతన పరిచయం దేవుడు. ఆ రీతిగా ఆ నూతన పరిచయబడిన తర్వాత నూతనమైన మనసు, నూతనమైన ఆలోచన, నూతనమైన తలంపు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను ఇక ఒకటే తీర్మానం తీసుకున్నాను, ఇక ప్రభుత్వం జీవించాలి. అయితే ఆ సమయంలో నేను స్టడీస్లో కూడి, సో నేను ఫెయిల్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే సినిమాల చుట్టూ తిరిగితే ఎవడు పాస్ కాదు. సో ఫెయిల్ అయిపోయిన పరిస్థితి. బట్ ఎప్పుడైతే నేను యేసయ్యను నేను నా జీవితంలో యాక్సెప్ట్ చేశాను, ఆ రోజు నుండి దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. స్టడీస్లో ప్లస్ చేయడం ప్రారంభించాడు. ప్లస్ అయిన తర్వాత ఒక మంచి ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత ఒక మంచి కంపెనీలో జాబ్ కూడా నేను చేయడం ప్రారంభించాను. అయితే ఆ జాబ్ చేస్తున్న ఆయా సమయంలో బాగా శాలరీ వచ్చేది, ప్లస్ ఇంకా మంచిగా ఇంక్రిమెంట్ టైం, ప్లస్ మా పేరెంట్స్ నాకు మ్యారేజ్ చేయాలని ఆలోచన. సో ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భం. అయితే మీకు ఒకటి చెప్పాను, మా మమ్మీ ఒకటి ప్రేయర్ చేసింది, ఏమని, ఒక కుమారుని ఇస్తే నేను సేవకి ఇస్తాను. బట్ ఏమైపోయిందంటే 6 మందిని చూసే దాంట్లో ఇది మర్చిపోయినాను. సో బట్ దేవుడు మరవని దేవుడు, ఆయన చూస్తున్నాడు. నేను అనుకుంటాను మా 6 members చూస్తూ బైబిల్ ప్రకారమే లాస్ట్ నుండి నేను కనిపించాను అన్నట్టు. సో ఇక దేవుడు ఏం చేశాడంటే నన్ను తన సేవకుడిని ఎన్నుకున్నాడు. ఆ సమయంలో నేను డ్యూటీకి వెళ్ళి ఒక రోజు వచ్చి జస్ట్ గదిలో కూర్చొని నా రూమ్లో రిలాక్స్గా సడన్గా నా యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆ గదంతా కూడా ఒక గొప్ప వెలుగుతో నింపబడింది. ఆ గొప్ప వెలుగులో ఒక స్వరం వినబడుతుంది నాకు, యెషయా 6:8 చదవాలి. ఎప్పుడైతే ఆ స్వరం వినబడుతున్న సమయంలో నేను వెంటనే తీసి చదివాను. దాంట్లో ఒక మాట ఉంది, మా నిమిత్తం ఎవరు వెళ్తారు, నేను ఎవరిని పంపించాలి అన్న మాట రాయబడింది. దేవుడు మనిషితో కమ్యూనికేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ బైబిల్ వర్సెస్ అంటే ఇనిషియల్ గా ఆయన చూస్ చేసుకుంటాం. చాలా మందికి చెప్తూ ఉంటారు కదా బ్రదర్, ఈ వర్స్ తీసి చదవండి అని. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. యాక్చువల్గా మా దేవుని కృపలో నాకు దేవుడి 95-96% దేవుని వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు. దేవుడు తన వాక్యం ద్వారానే ఏదైనా కానీ, ఎందుకంటే ఇది ఆయన యొక్క ఊపిరి, ఇది మన పట్ల దేవుడు కలిగిన ప్రణాళికలు అని ఉద్దేశాలు, మన సంకల్పం, మన ఫ్యూచర్ అంతా దీంట్లోనే ఉంటుంది. బైబిల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, వాక్యంలో ఉన్న బ్యూటీ ఏంటంటే గతించిపోయిన అంటే జరిగిపోయిన సంగతులు చెప్తుంది, ప్రస్తుతం ఉన్న సంగతులు చెప్తుంది, రాబోయే సంగతులు చెప్తుంది. సో రాబోతున్న దినాల్లో నా జీవితంలో దేవుడు ఏం కలిగి ఉన్నాడో మనుషులు ఎవరు చెప్పలేకపోయారు. బట్ దేవుని వాక్యం నాతో మాట్లాడడం ప్రారంభించింది. సో నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఒక సేవకు రావాలనుకుంటే, నువ్వు సేవలో నిలబడాలనుకుంటే, ప్రభు సేవకు నువ్వు ముందుకు రావాలంటే నీకు దేవుని వాక్యం ద్వారా నీకు కన్ఫర్మేషన్ కావాలి. వాక్యం ద్వారా నీకు దేవుడు మాట్లాడాలి. వాక్యం ద్వారా ఎప్పుడైతే నేను మాట్లాడుతున్న దేవుడు, అటువంటి వారు గొప్ప సేవ చేస్తారు. కొన్నిసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, వాక్యం ద్వారా మనం అంటే దేవుని దగ్గర టైం స్పెండ్ చేసి దేవునితో మాట్లాడే వాక్యాన్ని మనం తీసుకోం. బట్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అది అనేసి మనం ఏం చేస్తుందంటే ఆ మనుషుల మాటల వైపు ఎక్కువ విశ్వాసం పెట్టి మన జీవితంలో చాలాసార్లు ఫెయిల్యూర్స్గా మనం నిలబడిపోతాం. చాలా సఫరింగ్స్ వస్తాయి, మామూలు సఫరింగ్స్ కాదు. బట్ వాక్యముతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో, ఆ వాక్యమైన దేవుడు మనకు పోషకుడుగా ఉంటాడు,
మనకు సంరక్షకుడుగా ఉంటాడు, మనకు కాపరిగా ఉంటాడు. మన జీవితంలో అన్ని కూడా చేసే రీతిగా మనకు సామర్థ్యం ఇస్తాడు, ఎబిలిటీ ఇస్తాడు, కెపబిలిటీ ఇస్తాడు, అన్ని కూడా ఇస్తాడు. అది దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఇస్తాడు. సో ఈ వాక్యం చదువుతున్నాను నేను. మా నిమిత్తం ఎవరు వెళ్తారో నేను ఎవరిని పంపించాను. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని చదువుతున్నానో నాకు తెలియకుండానే నేను ఏడవడం ప్రారంభించాను. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిని కలగజేయడానికి ఆయనకు పెద్దగా టైం పట్టలేదు, పెద్దగా ఆయన కష్టపడలేదు. అంతే, ఒక వాక్ అంతే, కలుగును గాక అనగానే శూన్యములు అన్ని కూడా కలగడం ప్రారంభించింది. బట్ మనని చేయడానికి, మనిషిని చేయడానికి, ఒక నరుని చేయడానికి ఆయన చాలా టైం తీసుకున్నాడు. అంతేకాదు తను తాను తగ్గించుకున్నాడు. నేల మట్టి తీసాడంటే తను తాను తగ్గించుకొని ఆయన పోలికలు చేసి ఆయన యొక్క ఊపిరి మనలో పెట్టి, ఆయన యొక్క ఆత్మను మనలో పెట్టి, సో ఎంతో ఖర్చండి. ఇంకొకటి ఏంటంటే పాపంలో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకురావడానికి తన కుమారుడిని మన కొరకు పంపించి ఆయన శిలువలో యాగమై మనందరి కొరకు తన రక్తాన్ని కార్చి శరీరం పైన గాయాలు పొంది మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. ఇంత ప్రాసెస్ జరిగింది. అదంతా అనుకుంటూ నేను ఏడుస్తుంటే నాకు అనిపించింది, ఇంత చేసిన దేవుని గురించి చెప్పడానికి నేను కూడా ముందుకు వెళ్ళడం లేదు. సో ప్రభువా, విషయ చెప్పినట్టు నేనున్నాను ప్రభువా, అని పంపించు అని అన్నాను. కానీ మరుసటి రోజు మార్పుంది ఆలోచన. చాలాసార్లు అటువంటి జరుగుతుంటే మన జీవితంలో, అంటే ఆ విషయంలో తీర్మానాలు తీసుకుంటాను. అప్పుడు మీరు జాబ్ లో ఇంకా కంటిన్యూ అవుతున్నారు? ఆ జాబ్ లో కంటిన్యూ అవుతున్నాను. రెండోది అయితే మంచి ఇంక్రిమెంట్ అయింది, నా శాలరీ కూడా పెరుగుతాయి. సో జాబ్ ఎక్కడ అంటే హైదరాబాద్ లో ఉన్నారా? నేను యాక్చువల్ గా రీజెన్సీ సిరామిక్స్ లిమిటెడ్ అని యానంలో జాబ్ చేసేవాడిని, యానంలో చేసేవాడిని. సో అక్కడ ఈ రీతిగా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను, మరి నేను సేవకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను టోటల్గా నేను మినిస్ట్రీలో ఉండాలనుకుంటున్నాను. అంటే వాళ్ళు వెంటనే నాకు ఎంకరేజ్మెంట్ చేయాలని డిస్కరేజ్ చేశారు. ఎట్లా అంటే, సేవకు పోతావా, రేపు పొద్దున నువ్వు సేవకు పోతే నీకు అన్నం ఎవరు పెడతారు, డబ్బులు ఎవరు ఇస్తారు, బట్టలు ఎవరు ఇస్తారు, లాస్ట్ నీకు పిల్లలు ఎవరు ఇస్తారు అనేటువంటి మాటలు కూడా నాకు చెప్పే వరకు నేను చాలా ఒక రకంగా, అంటే ఎందుకో తెలియకుండా డిస్కరేజ్ అయ్యాను. అవి ఒక మాట అనుకున్నాను, వద్దు పార్ట్ టైం చేసుకున్నాము, ఉదయం వర్క్ చేసుకుంటా, సాయంకాలం సేవ చేసుకుంటా అని ఇట్లాంటి ఆలోచనలు నా సొంత తలంపులతో తీసుకున్నాను. బట్ ఏమైందంటే వాక్యం చెప్తుంది కదా, ఆయన తలంపులు మన తలంపులు అంటే కానీ ఆయన ఉద్దేశం వేరు. సో ఒక 1 వీక్ ఫ్యూజ్ తీసేశాడు దేవుడు. నాలో ఉన్న ఫ్యూజ్ పోయింది. అంటే శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది అన్ని కోల్పోయినట్టు అనిపించింది. జాబ్ లోనే ప్రెషర్ ఎక్కువైపోయింది. నాకు అసలు బైబిల్ చదువుతున్నా ఏమనిపిస్తలేదు, ప్రార్థన చేస్తే ప్రార్థన రావడం లేదు, సంథింగ్ ఏదో అంటే నాకు దేవునికి మా ఇద్దరి మధ్యలో నా అనుబంధాన్ని మనకు చెప్తున్నాను. ఆయన నా మీద అలిగినట్టు అనిపించింది, అలిగి మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్టు అనిపించింది. నాకు అర్థమైపోయింది ఎందుకో మౌనంగా ఉన్నాడు అనేసి. ఆ రోజు రాత్రి చాలా ఏడ్చాను, ఎందుకు నాతో మాట్లాడడం లేదు ప్రభా, నేను ఏం చేశాను నాతో మాట్లాడడం లేదు అని దేవునితో నేను యాకోబు పోరాడినట్టు నేను దేవునితో పోరాడడం, ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఉదయాన్నే దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అక్కడ అబ్రహామును పిలిచాడు దేవుడు. నేను అబ్రహాం పేరు కనబడడం లేదు, భరత్ కుమార్, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఇంకొన్న సమస్యను విడిచి బయటికి రా అని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అది చదవగానే నాకు నిజంగా ఎంతో బలం వచ్చింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మా ఫ్రెండ్ ఒక మీటింగ్ ఉంటే, గాస్పెల్ మీటింగ్, అక్కడికి పోదాం బ్రదర్ అంటే సరే వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఒక సేవకుడు మైక్ పట్టుకున్నాడు, నా వైపు చూసి వేలు చూపిస్తూ, అని ఇంకా ప్రసంగం కూడా స్టార్ట్ చేయలేదు, వేలు చూపిస్తూ అంటున్నాడు, సహోదరుడు ఆ దేవుడికి చెప్తున్నాడు, ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలతో దేవుడికి పిలుస్తున్నాడు. సేమ్ వర్స్ ఉదయాన్నే నేను చదివాను.
ఉదయం నాకు అనిపించింది, ఉదయం దేవుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వాక్యం ద్వారా. ఈవినింగ్ మీటింగ్ లో కన్ఫర్మేషన్. దృఢమైన తీర్మానం తీసుకున్నాను, ఇది ఎవరికి చెప్పలేదు. జస్ట్ బ్యాగ్ పట్టుకున్నాను, సేవకైనా. మరి ఆ టైంలో మీ ఫ్యామిలీకి మీరు ఏం చెప్పలేదు, మీరు ఇలా బయలుదేరుతున్నారు? అట్లా ఇంటికి వచ్చాను నేను. మా ఇంటికి వచ్చేసి ఒక 2 months ఇంట్లోనే ఉన్నాను, ఏం చెప్పకుండా ఇంట్లో ఉన్నాను. మా ఇంటి వాళ్ళు అనుకున్నారు 2 months అని పోతాడేమో, డ్యూటీకి పోతాడేమో అదే అని వాళ్ళకి అనుకుంటూ ఉన్నారు. కానీ సడన్ గా ఒక మాట అన్నాను, నేను సేవకు పోతున్నాను. వాళ్ళకి ఎట్లా అర్థం కాలేదు. యాక్చువల్లీ దేవుడే లేరు అన్న ఆయన అంటే మీరు ఇప్పుడు సేవకి వెళ్తున్నానంటే డెఫినెట్ గా మా ఫాదర్కి మాత్రం కొంచెం బాధ అనిపించింది. అటువంటి సేవ అనుకుంటున్న ముందే పోవచ్చు కదా, ఇప్పుడు ఇంతవరకు టైం ఎందుకు వేస్ట్ చేసాం అన్నట్టు ఒక మాట. అప్పుడు నేను సేవకు పోతున్నట్టు మా మమ్మీకి జ్ఞాపకం వచ్చింది. ఏది ఒడంబడిగా ప్రామిస్, దేవుడితో చేసిన ప్రామిస్. అప్పుడు అన్నది, నాన్న ఎక్కువ నాయన సేవకి, నాకు పిల్లలు లేనప్పుడు దేవుడిని అడిగితే ఇచ్చాడు, నేను మర్చిపోయాను కానీ దేవుడు పిలుచుకున్నాను. బ్రదర్, మీ ఫ్యామిలీ అందరిలో మీరే ఫస్ట్ మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. Yes. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎవరు మినిస్ట్రీస్ కానీ లేదంటే అంత ఎక్కువ దేవుడిలో ఉండే వాళ్ళు కూడా ఎవరు లేరు. దేవుళ్ళు ఉన్నారు కానీ అంటే మినిస్ట్రీ చేయడం, సేవ చేసడం అంటే లేదు అన్నమాట. ఆ రీతిగా నేను సేవకు బయలుదేరాను. అయితే ఇంకా అట్లా బయలుదేరిన తర్వాత ఒక 2 years మంచిగా నేను పరిచయం నేర్చుకున్న తర్వాత 2 years తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నాకు ఆ ఆలోచన స్టార్ట్ అయింది. పరిచయం ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన మధ్యలో నేను 21 days ఫాస్టింగ్ ప్రారంభించాను. ఇదంతా ఏ ఇయర్ లో జరుగుతుంది? 2000లో జరిగింది. 2002లో జరిగింది. సో నేను ప్రార్థనలో ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం ప్రారంభించాను. 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అనేది అది చాలా పవర్ఫుల్. ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను, చాలామంది రోజు సాక్ష్యం వింటున్న వాళ్ళలో వాళ్ళ జీవితాల గురించి కన్ఫ్యూషన్తో ఉండొచ్చు. దేవుని ఆత్మ చెప్తున్నారు, ఎటు వెళ్ళాలి అర్థం కాని పరిస్థితి, క్రాస్ రోడ్స్లో నిలబడిన పరిస్థితిలో ఉన్నారు. అయితే వారికి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నేను నేర్చుకుని దేవుడు నాకు నేర్పించింది. ఆ టైం ఏ టైం అంటే ఫాస్టింగ్ నుండి ప్రార్థన చేసే టైం. ఫాస్టింగ్ ప్రేయర్ లో నిజంగా చాలా చూస్తామని చెప్పి మనం ఎంతో మంది చెప్తుండగా వింటుంటాం. ఆ ఫాస్టింగ్ ప్రేయర్ కూడా మామూలుగా జరగలేదమ్మా. నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలనుకున్నాను కానీ నాకు ప్లేస్ సరిగ్గా సెట్ కాలేదు. హైదరాబాద్లో ఉన్నాను ఆ టైంలో, ఎక్కడ ఉండాలో నాకు ఎక్కడ చేయాలో అర్థం కాలేదు. ఇల్లు ఉంది బట్ ఇంట్లో చేయడానికి అవకాశం లేదు, చర్చికి ఉంది అక్కడ కూడా ఎందుకు చేయాలనే అవకాశం లేదు. బట్ నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను మీతో సపరేట్గా ఉండాలనుకుంటున్నాను, ఎవరితో జస్ట్ మీతో అలౌన్గా ఉండాలనుకుంటున్నాను అంటున్న సమయంలో అట్లా ప్రేయర్ చేస్తుంటే ఒక దర్శనం దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఆ దర్శనంలో ఒక చిన్న హట్ చూపిస్తున్నాడు, గుడిసె చూపిస్తున్నాడు. చుట్టూ పొలాలు, పచ్చటి పొలాలు కనబడుతున్నాయి. నేనేమో ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలంటే దేవుడు చిన్న గుడిసె చూపిస్తున్నాడు, ఇదేంటబ్బా అని నేను మనసులో అనుకుంటున్నాను. దాని తర్వాత ఆమె అన్న తర్వాత నంద్యాల నుంచి నా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేసి బ్రదర్ మీరు ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలనుకున్నారు కదా, ఒకటి దొరికింది బ్రదర్ అన్నాడు. చెప్పండి బ్రదర్ ఎక్కడంటే, ఏం లేదు బ్రదర్, ఒక చిన్న హట్, చిన్న గుడిసె ఉంది, ఆ గుడిసెనే ఉంది, మనకు వేరేది లేదనగానే నాకు వెంటనే అన్నాను, బ్రదర్ సాయంకాలం నేను బయలుదేరి వస్తున్నాను, ఎందుకంటే దేవుడు నాకు ఉదయం చూపించాడు అది దర్శనం, దట్ ఈస్ ఎ ప్లేస్ అని చెప్పి వెంటనే నేను అక్కడికి వెళ్ళడం. 21 days ఫస్ట్ టైం నా జీవితంలో ఉపవాసం 1 రోజులు ప్రార్థన చేయడం, ఓన్లీ విత్ వాటర్. సో జస్ట్ నేను ఒకటి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మొదటి దినాన్నే ప్రభు నా యొక్క భవిష్యత్తు అంతా నాకు తెలియజేశాడు. దేవుడు ఏమన్నాడంటే, నా కుమారుడు ఒక పెన్ను పేపర్ తీసుకుని హబక్కూకు 2:1-2-3 ప్రకారం మన దర్శనాన్ని రాయాలంటే, సో తీసుకో అన్నాడు. నేను తీసుకున్నాను. ఒక్కొక్క వర్డ్ చెప్తుంటే 1.2, 3, 4 అన్నట్లా ఒక 10 విషయాలు నాకు దేవుడు తెలియజేశాడు. ఆ 10 విషయాల్లో దేవుడు నాకు చెప్పిన మాట, నా కుమారుడు మొట్టమొదటిగా నేను ఒక వర్షిప్ లీడర్గా వాడుకుంటాను అన్నాడు. నాకు వర్షిప్ అంటే తెలియదు ఆ టైంలో. ఇంకోటి మన స్వరం ఎటువంటిదంటే ఎవరైనా పారిపోతారు, అటువంటి స్వరం అనమాట. బట్ దేవుడు ఏమంటున్నాడు అనగానే నాకు అర్థం కాలేదు. బట్ నమ్మాను. రెండవది అన్నాడు, నీకు ఒక చర్చ్ మినిస్ట్రీ అని ఇవ్వబోతున్నాను. మూడవది అన్నాడు,
నీ యొద్దకు వచ్చే వారికి నువ్వు కప్పు వేయలేవు, అంత క్రౌడ్ నేను నడిపించబోతున్నాను అన్నాడు. సో ఇవన్నీ చెప్తుంటే అవన్నీ రాసుకుంటూ వచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్నిటికన్నా ముఖ్యంగా అన్నాడు, రాయలసీమను చేతులు పెడుతున్నాను. ఎస్, రాయలసీమను చేతులు పెడుతున్నాను అన్నాడు. అనగానే తెలియదు. ఇది రాయలసీమ అనేది చాలా టఫ్. మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంటే మీకు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ప్లేస్ లో అంటే ఇన్వైట్ చేసిన వాళ్ళు, లేదంటే అంటే చాలా వ్యతిరేకతలు కూడా మీరు ఫేస్ చేసి ఉంటారు? దారుణం. ఒకటి ఏంటంటే మెయిన్ రాయలసీమలో గొప్పతనం ఏంటంటే ఇక్కడ పగలు, ద్వేషాలు, కలహాలు, బాంబులు ఇవన్నీ ఉన్నాయి. బట్ వాటి వెనక మంచి హృదయం, ప్రజలకు చాలా మంచి హార్ట్. బట్ ఒకటి ఏంటంటే చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళు దేవుని ప్రేమను ప్రకటించే వాళ్ళు లేరు. సో దాని గురించినేమో దేవుడు నన్ను రాయలసీమ పంపాడు. సో ఆ రీతిగా దేవుడు ఆ మాట చెప్పాడు. నేను ఇందాక నాకు 10 విషయాలని ఈరోజు దేవుని కృపను బట్టి ఆ 10 నా జీవితంలో నెరవేర్చబడ్డాను అని ఇంకా నేను రాయలసీమకు దేవుడు నన్ను పొమ్మని చెప్పాడు. చెప్పినప్పుడు నేను ప్రొద్దుటూరు ప్రాంతానికి రావడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలోనే నాకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రాంతంలోనే యాక్సిడెంట్ జరిగింది. అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలోనే దేవుడు తన సేవను చేయడానికి నన్ను పిలుచుకున్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ బ్లడ్ తోటి ఒక కవనెంట్ చేసుకున్నాడు దేవుడు నాతో. సో ఆయన నా కోసం రక్తం చిందించా, నేను కూడా ఆయన కోసం రక్తం చిందించాను. సో ఈ రీతిగా మా మధ్యలో అటువంటి బంధాలు ఏర్పాటు చేశాడు. సో దేవుడు నన్ను రాయలసీమ పిలిచాడు. సో ఒక ఇవాంజలిస్ట్గా నేను చాలా ప్రాంతాల్లో తిరిగాను. దేవుని కృపంలో అనేకులకు 1 నిమిషం కూడా ఆలస్యం చేసేవాడిని కాదు. ఎక్కడ పోయినా కూడా అంటే దేవుని పరుగులు చేస్తున్న సమయంలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మంచి ప్రపోజల్ వచ్చింది. మ్యారేజ్ ప్రపోజల్. ఇది ఏ ఇయర్ లో? 2006లో ప్రపోజల్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పగానే ఫస్ట్ నేను భయపడ్డాను. ఎందుకు భయపడ్డానంటే ఇప్పుడు వాళ్ళకు ఆలోచనలు వేరే ఉంటాయి, వాళ్ళ తలంపులు వేరేగా ఉంటాయి. సో ఇంజనీర్కి పాస్టర్ కుదరదు అంటే అది సేవ పరంగా నేను అట్లా ఆలోచన చేశాను. బట్ దేవుడు నిర్ణయించాడు, అది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో ఆమె దగ్గర నేను ఒక మాట మాట్లాడొచ్చు అని అడిగాను. వాళ్ళ పేరుస్తూ అడగండి అని చెప్పినప్పుడు ఒకే మాట అన్నాను, ఇప్పుడు నేను ఒక పాస్టర్ని. సో నేను రేపు పొద్దున సేవకు మీరు కూడా నాతో వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకు అన్నం ఉండదు అంటే ఇంకా నేను అప్పుడు మినిస్ట్రీ స్టార్ట్ చేయలేదు, ఇంకా చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఐ వాజ్ అన్ ఇవాంజలిస్ట్, ఒక సువార్థిక కర్ణ చేస్తున్నాను అంతే. నాకు అంటే బేస్ లేదనుకోండి. ఆ టైంలో ప్రపోజల్ వచ్చింది. వచ్చినాక కొంతమంది కూడా అడిగారు, బ్రదర్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, మరి ఏంటి పోషిస్తారు ఇటువంటివి కూడా వచ్చాయి, డౌట్స్ వచ్చినాయి వాళ్ళకి. నాకైతే డౌట్ లేదు కానీ వాళ్ళకి డౌట్స్ వచ్చాయి. అయితే దేవుడి నామానికి మహిమ కలగాక, ఎందుకంటే తెలిసిన దేవుడి నమ్మదగిన దేవుడు. సో ఆమె నేను అడిగింది ఒకటే ఒక మాట, మరి ఇట్లా కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది భోజనానికి, బట్టలకు, కొన్నిసార్లు మీరు అనుకునే నేను ఇవ్వలేకపోవచ్చు అని ఆమెతో అడిగినప్పుడు ఆమె ఒకే ఒక మాట చెప్పింది. నేను అంటే డిగ్రీలో చదువుకునేటప్పుడే దేవుడి దగ్గర ప్రార్థన చేసినాను, ప్రభా ఒక మంచి సేవకుడు నాకు భర్తగా కావాలి. సో దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఇది దేవుడు తన మహాకృపలో ఒక చక్కటి భార్య దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకా అంతే, ఆమె అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చినాం. మ్యారేజ్ హైదరాబాద్లో జరిగింది. అప్పుడు సత్యం కంప్యూటర్స్లో కూడా ఆమెకు అవకాశం వచ్చింది. బట్ రిజెక్ట్ చేసి ఇంకా సేవకు నేను ఈమె ఫస్ట్ పాప పుట్టిన తర్వాత ఒకరోజు మేము హైదరాబాద్లోనే ఉన్నాం. ఇంకా స్టిల్ నేను మాత్రం రాయలసీమ అంటే ప్రాంతానికి వస్తున్నాను, మీటింగ్స్ ఉంటే వాకింగ్ చెప్తున్నాను, వెళ్తున్నాను. ఒకరోజు నేను ప్రాంతంలో ఉంటే దేవుడు నాకు అంటున్నాడు, నేను ఎక్కడ ఉండమన్నా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. రాయలసీమలో నువ్వు ఎక్కడ ఉన్నావు అని అన్నాడు. అనగానే నేను అన్నాను, ప్రభా నువ్వు ఎక్కడ ఉన్నామన్నా రాయలసీమలో, కాకపోతే అంటే మరి ఇక్కడేం పని నీకు, అక్కడ పద అన్నాడు. అప్పుడు నేను బయలుదేరి నేను ఈమె పాప, చిన్న పాప
మాకు 2 years అనుకుంటానే ఉంది. మేము బయలుదేరి వచ్చాము. వచ్చి సేవను ప్రారంభించాం. ప్రొద్దుటూరులో 4 వచ్చారు. ఫస్ట్ నలుగురితో ఒక సంఘం. ఒక సంఘం ప్రారంభమైంది. 4 ప్రారంభించిన తర్వాత వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు నాకు ఒక హౌస్ కావాలి. సో నా దర్శనం ఏంటంటే మిద్దె మీద ఒక చిన్న రూమ్, ముందంతా ఓపెన్ ప్లేస్ ఉండాలి. ఇంకా అక్కడ ఒక 4 వస్తే వాళ్ళతో స్తోత్రం అదే జరుగుతూ ఉందాం అనుకున్నాను నేను. బట్ దేవుని దర్శనం వేరే. సో దాని తర్వాత ఏమైంది, ఇంటి కోసం వెతుకుతూ ఉంటే ఒక ఇల్లు చూశాను. ఒక బ్రదర్కి చెప్తే ఆ బ్రదర్ రండి బ్రదర్ అని ఒక ఇల్లు చూపించాడు. ఆ ఇంట్లో మంచి పెద్ద హాల్ ఉంది, ఒకే బెడ్రూమ్, కిచెన్ బాగుంది. అప్పుడు నాకు టెన్షన్ ఏంటంటే రెంట్ ఎంతనో, ఎందుకంటే నాకు రెంట్ కట్టుకునే పరిస్థితి లేదు. సో నేను అడిగాను రెంట్ ఎంత అంటే 1600 అన్నాడు. అనగానే భయం వేసింది, ఎందుకంటే విశ్వాసులు 4 ఉన్నారు, 1600 రెంట్ కట్టాలి. సో భయపడి నేను అనుకున్నాను వద్దులేండి మళ్ళీ చూద్దాం కానీ, ఆయనకేం చెప్పలేదు. మళ్ళీ చెప్తాను లేదు బ్రదర్ అనేసి బయటకు వచ్చేసాను. వచ్చి ఆలోచనలో పడ్డాను, 1600 కట్టాలంటే ఎట్లా అవుతుంది, కష్టం కదా అని అనుకున్నాను. అనుకున్న రోజు ప్రార్థన చేస్తుంటే నైట్ దేవుని స్వరం నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో అంటున్నాడు, నాన్న 1600 నేను ప్రొవైడ్ చేస్తానని నమ్మలేవానని, 1600కే నువ్వు నన్ను నమ్మలేకపోతే రేపు ఇంకా ఎంతో డబ్బు అవసరం ఉంటుంది, దాన్ని ఎలా నమ్మగలవు? రేపు పొద్దున 1 లక్ష కావచ్చు, 2 కోట్లు కావచ్చు, ఎంతైనా అమౌంట్, దాన్ని ఎట్లా నమ్మగలవు అన్నాడు. అనగా నాకు అర్థమవుతుంది, ప్రభువా నన్ను క్షమించాను అని. ఉదయం ఎప్పుడైతే దాన్ని వాచ్ ముందే చూస్తున్నాను, ఎందుకంటే పోయి 2 మాట్లాడుకున్నామని. ఉదయాన్నే వెళ్ళి అంటే ఓనర్తో పోయి అన్నాను తీసుకుంటామని చెప్పాను. అయితే ఒకటి దేవుని దగ్గర మాట్లాడినాను, ప్రభువా నేను ఆ ఇల్లు తీసుకుంటాను, కానీ ఎప్పుడు కూడా నేను రెంట్ కష్టపడను, రెంట్ కట్టాలన్న టెన్షన్ నాకు రావద్దు, మీరు నాకు కార్యం చేయాలి అనగానే ప్రభు ఆమెందన్నాడు. ఎవ్రీ మంత్ అండి ఇప్పుడు ఫస్ట్ నేను అమౌంట్ కట్టాలంటే 28, 29, 26కే నా చేతిలో పెట్టేవాడు దేవుడు. ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. ఆ రీతిగా 4 మెంబర్స్తో ప్రారంభమైంది. చాలా ఇంకా 4 మెంబర్స్ 6 months నేను 4 మెంబర్స్తో ఉన్నాను. అయితే చాలామంది నిరుత్సాహం మాట, హైదరాబాద్ నుంచి వచ్చాము, అందరు ఇక్కడ నుంచి హైదరాబాద్కి బ్రతుకుతుంటే, అందరు ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఏదో చేస్తుంటే నువ్వు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావు ఎందుకు అని చాలామంది అడిగితే నేను ఏం చెప్పాలి పరిస్థితి చాలా వస్తాయి. ఒక ముస్లిం సహోదరుడు నన్ను వచ్చి అన్నాడు, సార్ మీరు ఎందుకు వచ్చారు సార్ హైదరాబాద్ నుంచి, అందరూ ఇక్కడ నుంచి అక్కడ పోతున్నారు, మీరేమో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, దేనికోసం వచ్చారు సార్ అన్నారు. అంటే ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే ప్రార్థన చేశాను లోపల, ప్రభువా నాకు ఆన్సర్ అనగానే దేవుని ఆత్మకు మాట పెట్టాడు, మీకోసం వచ్చాను పైసాబ్ అన్నాను. అంటే వెళ్తే నాకు అర్థమైంది సార్ నాకు అన్నాడు. సో ఆ రీతిగా దేవుడు తన యొక్క కృపను అందించాడు. సంఘం పెరగడం ప్రారంభమైంది. అయితే ఎప్పుడు నా మనసులో ఒకటి అనుకునేవాడిని, నేను 4 ఎప్పుడు చూడలేదు, 4 నేను వాక్యం చెప్తున్నాను అనుకునేవాడిని కాదు, అయ్యో నాకు 4 వస్తున్నారా అని అనుకునేవాడిని కాదు. ఎప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే పుల్పిట్ మీద నిలబడగానే ఆ 4 చూసేటప్పుడు ఒక మాట అనేవాడిని, ప్రభువా నా ఆత్మీయ నేత్రాలు తెరువు అనేవాడిని. ఎప్పుడైతే మాట అనేవాడినో దేవుని నామానికి డెవిల్ గాడ్ అనేవాడు నాతోటి, చూడు అంత సాక్రిఫైస్ కూర్చొని 4 కోసమా అనేవాడు. అయితే వాడికి నేను ఏం చెప్పేవాడిని తెలిసి జవాబు, మీకు 4 కనబడుతున్నారా, కానీ నాకేం కనబడుతున్నారు సార్, ఈ 4 వెనుక 400 రూపాయలు కనబడుతున్నాను. కాబట్టి 4కి నేను సండే ప్రీచింగ్ చేసేవాడిని, 400 రూపాయలు కూడా ఉండేవాళ్ళు. సో మనం మైనారిటీ కాదు మెజారిటీ అని చెప్పేవాళ్ళు. సో ఆ రీతిగా నా విశ్వాసాన్ని నేను పెంచుకోవడం ప్రారంభించాను. సో దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది. 50 మంది వచ్చేవాళ్ళు. 50 మంది రాగానే పెద్ద ప్రాబ్లం వచ్చింది, ప్లేస్. మళ్ళీ దేవుడు ఏం చేశాడు, ఆ ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేసి ఇంకొక ఏరియాకి షిఫ్ట్ చేశాడు. మళ్ళీ అక్కడ ఒక 150-200 గ్యాదర్ అయ్యి అక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత ఇంకా నా ఫెయిత్ని నేను ఉపయోగిస్తూ ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నాం రెంట్. దేవుని మహాకృపను బట్టి ఈరోజు 2 సర్వీసెస్ జరుగుతున్నాయి అక్కడ. దేవుని బట్టి బ్రదర్, అంటే నేను విన్నది కరెక్టేనా, మీ ఫంక్షన్ హాల్ ఆ లొకేషన్, మీ ఫస్ట్ యాక్సిడెంట్ అయిన లొకేషన్, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటున్న లొకేషన్ ఒకటే అండి? అయ్యేసాం, అది కూడా దేవునికి స్తోత్రం. మేము ఇప్పుడు తీసుకున్న ఫంక్షన్ హాల్ పక్కనే
1992 మే 5th నేను చావు బ్రతుకులో ఫస్ట్ దేవుడి మీద మాట్లాడిన ప్లేస్ అది. ప్లేస్ అది, ప్లస్ చావు బ్రతుకులతో నేను వెళ్ళిన ప్రాంతం అది. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను ఆ యొక్క చర్చ్ మెంబర్స్కి, ఆ పక్కన నేను మరణంలో ఉండేవాడిని, ఆ మరణంలో నుంచి దేవుడు నన్ను జీవంలోకి నడిపించి జీవాన్ని ప్రకటిస్తున్నాను, మీ మధ్యలో నిలబడని చెప్తుంటాను. సో ఆ రీతిగా దేవుడు తన కృపను అందించాడు. సో అంతేకాదు ఇంకా దేవుడు ఇంకొక భారం ఇచ్చాడు నాకు. ఒక రోజు ఫాస్టింగ్ ప్రేర్ చేస్తుంటే సడన్గా యేసుతో సమయం అన్నాడు దేవుడు, రాసుకో అన్నాడు. సో ఎప్పుడు కూడా మనం రాసుకుంటూ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఈ లోకంలో ఉన్న చెత్త అంతా అది జ్ఞాపకం ఉంటుంది, కానీ దేవుని వాక్యాలు వాగ్దానాలు జ్ఞాపకం ఉండేవి మనకి. సో వాటిని రాసుకోవాలి. ఎప్పుడైతే రాసుకుంటామో అది ఒక రోజు మన జీవితంలో నెరవేర్చబడతాం. సో రాసుకో అంటున్నాడు, యేసుతో సమయం అని రాసుకున్నాడు. రాసుకున్న మరుక్షణమే దేవుని ఆత్మ అంటున్నాడు, టీవీ ప్రోగ్రామ్గా ఈ టైటిల్ పెట్టు, మీడియాలోకి రా అని చెప్పాడు. దేవుడు మహాకృపను బట్టి నేను టీవీ ప్రోగ్రాంలోకి రావడం జరిగింది. అయితే ఫస్ట్ శుభవార్త ఛానల్లో నేను జాయిన్ అయ్యాను. దేవుడు మహాకృపను బట్టి 5.5 years ఆగకుండా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈరోజు ఎంతోమంది కన్నీళ్ళు తుడచడానికి, ఈరోజు ఎంతోమంది కన్నీళ్ళను దేవుని సన్నిధిలో తుడచడానికి దేవుడు తన కృపను అందించారు. ఎంతోమంది సూసైడ్ చేసుకునే వారు తప్పించబడ్డారు, ఎంతోమంది చెడిపోయిన బ్రతుకులు బాగుపడ్డాయి. అయితే ఆ ప్రోగ్రామ్ అంతా కంటిన్యూ కావడానికి దేవుడు తన కృపను దయచేసాడు. మనకి ఎలాంటి ఫారెన్ ఫండ్స్ కానీ లేకపోతే మనకు పెద్ద సపోర్టర్స్ కానీ, ఎందుకంటే విలేజెస్లో సేవ చేసే వాళ్ళం కదా. సో పెద్దగా ఏముండేది కాదు, కృప వెంబడి కృపను పంపిస్తే దేవుడు ఆ రీతిగా నడిపిస్తున్నాడు. ఈ మధ్యలో దేవుడి కృపను బట్టి ప్రార్థన ఛానల్, మనకి లోకల్ ఛానల్, కడప ఛానల్, ఆ ఛానల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే కృపను దేవుడు దయచేశాడు. సో దేవుడిచ్చిన విషయం, దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తున్నాడు దేవుని కృప. బ్రదర్, ఇప్పుడు మినిస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏదైనా ఇన్సిడెంట్ ఎలాగైతే అంటే మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? అంటే చాలా మిమ్మల్ని బలహీనపరిచిన ఇన్సిడెంట్? చాలా బలహీనపరిచిన ఇన్సిడెంట్స్ అంటే చాలా ఉన్నాయండి. అంటే ఒకటి అని చెప్పలేము. కొన్నిసార్లు మన సొంత ప్రజల ద్వారా, కొంతమంది తప్పుల సహోదరుల ద్వారా, కొంతమంది మిస్అండర్స్టాండింగ్స్ చేసుకొని, ముఖ్యంగా సాతాను ఏం చేస్తాడంటే సేవకుల మధ్యలో వాడు కార్యం చేస్తాడు. కొన్నిసార్లు విశ్వాసుల మధ్యలో వాడు కార్యం చేస్తాడు. మనందరం లేదు ఒకే రాజ్యంలోనికి, బట్ వాడు ఏం చేస్తాడంటే అది మర్చిపోయేటట్టు చేస్తాడు. చేసి వాడు కొన్నిసార్లు ఎటువంటి సమస్యలు తీసుకొని వస్తాడంటే నిజంగా కొన్నిసార్లు మనకు చాలా బాధకరం. అవి చెప్పాలని కూడా కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. బట్ ఒకటే, దేవుని యొక్క కృప మనం వెంబడిస్తుంటుంది కాబట్టి మనకంత భయం ఉండదు. ఎందుకంటే ఆయన మన పక్కన ఉన్నాడు కాబట్టి మనకు దిగులు ఉండదు. బట్ ఒక రోజు ఏమైందంటే ఒక సహోదరుడు, నేను ఒక ప్రాంతంలో ఉన్నాను, నాతో కలిసి వచ్చాడు, బాగా మనలో నన్ను తీసుకొని వచ్చి ఒక ప్రాంతం దగ్గరికి వచ్చినాక, అన్న నాకు అర్జెంట్ పని ఉంది, ఏమనుకోద్దన్నా మీరు నేను మళ్ళీ వస్తానని చెప్పాను. చాలా చీకటి ప్రాంతం, పాములు తేళ్ళ ప్రాంతం. నాకు అనిపించింది, అరే ఈ వ్యక్తిని నమ్ముకొని ఈ వ్యక్తితో వస్తే సడన్గా నాకు ఇటువంటి ప్లేసెడ్ ఏంటని చాలా బాధపడ్డాను. చాలా ఒక దగ్గర ఒక 1.5 kilometers పోవాలండి. సో ఆ సమయంలో నేను చాలా వేదన పడుతున్నాను నా లోపల. వెంటనే ఒక ప్రార్థన చేసుకున్నాను. నాకు తెలిసిన ఆయుధం ప్రార్థన. నాకు మొదలుపెట్టే నేను ఉత్తరం ఇస్తానన్నాను. సో వెంటనే ప్రభువా, ఆ వ్యక్తిని నమ్ముకొని వచ్చాను, సడన్గా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ముందుకు సాగిపోవాలి, మరి మీ కృప నాకు దయచేసి. చీకటి ఉంది, కట్టిక చీకటి ఉంది, ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేసేదాన్ని. ఆ ప్రార్థన ఆమె అన్నానో లేదన్నది దేవుడు నా కళ్ళను తెరిచాడు, నా మనలతో తెరవబడ్డాను. నేను చూస్తున్నాను, నా ముందు ఒక దగ్గర ఒక 1.5 అంటే చాలా దూరం వరకు దేవదూతలు కనబడుతున్నారు. నా వెనక తిరిగి చూస్తే పెద్ద సైన్యం దేవదూతలు నా పక్కన ఆయన పెద్ద నిలబడి ఫేస్ మాత్రం చూడలేదు. బట్ ఆయన యొక్క
అంటే స్పర్శ మనం అనుభవిస్తున్న సన్నిధికి తీసుకున్నాను. అది చూసే లోపల నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోయాను. నాకు అనిపించింది నేను నడుచుకుంటూ పోయానా, నన్ను ఎత్తుకొని తీసుకుపోయారా, లేదా ఏం జరిగిందని తెలియదు. అది నా జీవితంలో ఒక అద్భుతమైన ఇన్సిడెంట్. అంటే అందరూ వదిలిపెట్టినా కూడా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన విడిచిపెట్టాడు అన్నది దేవుడు నాకు ఆ యొక్క కార్యం ద్వారా నాకు దేవుడు తెలియజేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఇంకొకసారి ఒక వ్యక్తి ఆ రోడ్లో కూర్చొని ఉన్నాడు, నేను ఇంకొక బ్రదర్ కలిసి వెళ్తున్నాను. ఇది ఎందుకంటే ఇది దేవుడు మనకి ఎంత సమీపంగా ఉంటాడో నేను చెప్పాలని చెప్తున్నాను మాటలు. ఈరోజు వింటున్న మిమ్మల్ని కూడా బలపరుస్తున్నాను మాటని బట్టి. మన దేవుడు సచివ్ ఇస్ లైఫ్ గాడ్. సో ఒకరోజు ఒక వ్యక్తి బాగా త్రాగినాడు, వాళ్ళ వైఫ్ మంచి బిలీవర్. అయితే నేను ఆ వ్యక్తిని చూసేగానే చాలా కనికరంతో కదలబడ్డాను. ఒక చిన్న ప్రార్థన చేశాను, ప్రభువా ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్పి నేను వెళ్తాను. ఆ రోజు సాటర్డే నేను ఇంకా వాక్యానికి ప్రిపేర్ అవుతున్నాను. మిడ్నైట్ 12 o'clock ఆ టైంలో ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి గేటుని గట్టిగా తంటే గేటు ధనాన్ని శబ్దం వచ్చింది. నేను పిల్లలు వీళ్ళంతా పడుకున్నారు. నేను ఎవరు వచ్చారా ఇంకా అని అనుకొని నేను వెళ్ళి లైట్ వేసి చూస్తే నేను స్టన్ అయ్యాను. ఎందుకంటే ఆ రోజు సాయంకాలం వ్యక్తి కోసం ప్రార్థన చేశాను. నేనేంటి ఈ టైంలో వచ్చాడని ఏం బ్రదర్ అని అంటుంటే ఏమి నన్ను నిలబడతావా అక్కడ వ్యక్తి కాదు మాట్లాడుతుంది, దానిలో ఉన్న శాతాను. ఎస్, నన్ను ఎందుకు పిలుస్తున్నావు నన్ను బయటికి అంటున్నాడు. జస్ట్ ఒక చిన్న ప్రేయర్ చేస్తే వాడు కదిలిపోయినాడు. ఇంటికే తెచ్చాడు వాడు చూడండి అంటూ రాత్రి ఎంతో డిస్టర్బ్ చేయాలని వచ్చాడు. నాకు అప్పటికి అర్థం కాదు. నేను ఉండి అదే కూర్చోండి అని ఒక చైర్ వేసాను. వేస్తే నన్ను బంధించాలనుకుంటున్నావా అంటున్నాడు. అన్నీ కూడా స్పిరిచువల్ లెవెల్లో మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది. నేను వెంటనే దేవుడు మనకి కృపలో నేను టంగ్స్లో ప్రేయర్ చేస్తున్నాను. నాకు కోపం వచ్చింది లోపల ఉన్న స్పిరిట్. ప్రార్థన చేసి ఆ మాటలు మాట్లాడదు అని బయటికి వచ్చాడు. బయటికి వచ్చి బయటికి రా సంగతి చెప్తాను. గేట్ బయటికి కాంపౌండ్ బయటికి. నేను ఆ రోజు నేను నా వైఫ్ పిల్లలు ప్రేయర్ చేసుకొని ప్రభావం మీ అగ్ని కంచెను మా చుట్టూ ఉంచండి, మీ ప్రొటెక్షన్ దయచండి అని చిన్న ప్రార్థన చేసి వాళ్ళు పడుకున్నారు. నేను బయట ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు బయటికి రా అంటుంటే నేను అన్నాను, నువ్వు లోపలికి రా అన్నాను. మా ఇద్దరి మధ్యలో వార్ జరుగుతుంది. మిడ్నైట్ 1 o'clock. చూడండి, అంటే ఒక సేవకులకి సఫరింగ్స్ ఉంటాయి, ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి, చాలాసార్లు అర్థం చేసుకోవచ్చు చాలామంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మనం దైవ సేవకుల కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. సో ఆ మాట ఎప్పుడైతే నేను అన్నాను నువ్వు లోపలికి రానగానే ఆ లోపల నా ఆత్మ ఏమంటుంది తెలుసా, నేను నిన్ను నాశనం చేయాలనుకున్నాను, నేను లోపలికి రావాలని అనుకున్నాను, కానీ నీ చుట్టూ ఇంటి చుట్టూ అగ్ని కంచె నేను రాలేకపోతున్నాను. అంత భయం మాట శాతానికి. నేను రాలేను, కాలిపోతాను. నీ చుట్టూ అగ్ని కంచె ఉందనగానే నేను వెంటనే 2 చేతులు ఎత్తి దేవుని స్థుతించడం ప్రారంభించాను. కొన్నిసార్లు మనం ప్రేయర్ చేస్తాం కానీ ఏదో చిన్నది చేసినట్టు అనిపిస్తుంది. బట్ అది లైవ్లో జరిగినప్పుడు అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ రీతిగా దేవుడు మన కాపుదల మనకు దయచేస్తూ నడిపిస్తున్నాడు. తెలుస్తుంది. ఒకరోజు అయితే ఒక వ్యక్తి కొట్టాలని వచ్చాడు. చాలా కోపం, మీటింగ్ డిస్టర్బ్ చేయాలని కర్రలు గిర్రలు అన్నీ పెట్టుకొని ఉన్నాడు. అది నాకు తెలియదు ఆ సంగతి. ఆ వేరే ప్రాంతానికి పిలిచారు, అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ భరత్ కుమార్ సంగతి ఈరోజు నేను చూస్తాను, ఏదో ఒకటి చేస్తాను అని కంకణం కట్టుకున్నాడు అన్న వ్యక్తి. ఎందుకు ఏం చేశాడు ఆయన అంటే తాగుబోతులను మారుస్తున్నాడు. నా ఫ్రెండ్స్ మారిపోతున్నారు. సో ఆ వ్యక్తి నేను తలగే పగలబెట్టి ఏదో ఒకటి చేస్తాను, ఈరోజు మీటింగ్ జరగకుండా చేస్తానని ఒక శపథం చేశాడు. నాకు తెలియదు ఆ మాట. ఇంకా నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. కామన్గా మైక్ తీసుకొని హల్లెలూయా అని స్టార్ట్ చేసింది అంతే. ఎప్పుడైతే ఆ ప్రైజింగ్ బయటికి పోయిందో
ఆ వ్యక్తి లోపల ఉన్న సాతాను యొక్క రేజింగ్ అంతా అణిగిపోయింది. ఆ ప్రార్థన అంతా ఇప్పుడు కూర్చొని లాస్ట్లో నా దగ్గరికి వచ్చి తల వంచి ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేయించుకుంటే అక్కడ ఉన్న సిస్టర్స్ అందరు కూడా నవ్వుతున్నారు. నాకు అర్థం కాలేదు, ఈ వ్యక్తి వచ్చి ప్రార్థన చేసి వీళ్ళు నవ్వుతున్నారు ఏంటంటే, ఆయన వెళ్ళిపోయినాక చెప్తారు, బ్రదర్ మిమ్మల్ని కొట్టాలని వచ్చాడు, మేము ముందు తల వంచుకొని ప్రార్థన చేస్తే నవ్వు వస్తుంది మాకంటే ఒకే మాట అన్నాను, యేసుక్రీస్తు నామములో ప్రతి మోకాలు వంగాల్సింది, ప్రతి నాలుగు ఒప్పుకోవాల్సింది. సో ఇది ఒక దేవుని యొక్క ప్రొటెక్షన్. సో ఈ రీతిగా పరిచయంలో మాకు అనుభవాలు చాలా ఉన్నాయి. సిస్టర్, మరి మీ గురించి మాకు కొన్ని విషయాలు తెలియజేస్తారా? మీరంటే యాక్చువల్లీ రక్షణలోకి ఎలా వచ్చారు, దేవుని మీరు ఎలా తెలుసుకున్నారు అనే విషయం. నేను చిన్నప్పటి నుంచి అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు క్రిస్టియన్స్. అయితే మా డాడీ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసేవారు. అయితే ఆయనకి ఇట్లా విలేజెస్కి వెళ్ళేవారు, విలేజెస్లో పోస్టింగ్ చేశారు. అయితే అట్లా మేము అన్ని విలేజ్కి వెళ్ళేదాం, డాడీ వాళ్ళతో వెళ్ళేవాళ్ళము. అయితే అన్ని విలేజెస్లో చర్చెస్ సరిగా ఉండవు, సరిగా వాక్యం అంటే తక్కువ వినేది. అయితే అలాంటప్పుడు అలా మేము 9th క్లాస్ వచ్చిన తర్వాత మేము అనంతపూర్కి వెళ్ళినప్పుడు, అనంతపూర్లో బ్రదర్ అండ్ అసెంబ్లీ అని ఒక చర్చ్ ఉండేదన్నమాట. ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ వచ్చి నన్ను ఒక సండే స్కూల్ దానికి తీసుకెళ్లారన్నమాట. సండే స్కూల్ దానికి తీసుకెళ్తే ఆ సండే స్కూల్లో ఎంత బలపడ్డానంటే, నాకు ఎప్పుడు వినని కొన్ని మాటలు, కొత్త మాటలు, యేసయ్య మాటలు, ఏ విధంగా మాట్లాడారు, చిన్నపిల్లలతో ఏ విధంగా మాట్లాడతారు అన్నీ కూడా ఎంత చక్కగా చెప్పారంటే, వాళ్ళ సాంగ్స్ కానీ వాళ్ళ అన్నీ కూడా కొరియోగ్రాఫ్ స్కిట్స్ కానీ అన్నీ కూడా ఎప్పుడైతే నేను ఆ VBSలో అటెండ్ అయ్యానో, దేవుడు పూర్తిగా టోటల్గా చేంజ్ చేశాడు. ఆ చివరి రోజున VBS చివరి రోజున మా టీచర్ అడిగారు, మీరు పెద్ద అయిన తర్వాత ఏమేమి అవుతారని అడిగారు. అయితే నేను వెంటనే లేచి చెప్పాను, నేను యేసయ్య సేవ చేస్తాను, నేను దేవుని కొరకు కష్టపడతాను, ఎవరు వెళ్ళని చోటుకు వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తాను ఒక మాట తెలియకుండానే నాకు వచ్చేసింది. ఎప్పుడైతే అది అయిపోయిన తర్వాత నా స్టడీస్ అట్లా కంటిన్యూ అవుతుంది. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నాకు ఎప్పుడు ఒకే ఒక ప్రేరేపణ వస్తుంది, ఏంటంటే నువ్వు సేవకుని పెళ్లి చేసుకో, అమలు క్యాజువల్గా ఎవరు కూడా ప్రేర్ చేసుకోరు లైఫ్ పార్ట్నర్ గురించి. అయితే నాకు తెలియకుండానే నా లైఫ్ పార్ట్నర్ గురించి నేను ప్రేర్ చేసుకోవాలనిపించి ఎప్పుడు చేసుకునేదాన్ని. దేవ నాకు మంచి సేవకుని దయచేయండి ఆయన, నేను బాగా చదివిన నాకు మంచి సేవకుని నాకు దయచేయండి, నేను కూడా ఈ సేవని చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునేదాన్ని. ఆ విధంగా తర్వాత నాకు మా రిలేటివ్స్ మామ అవుతాడు, మామ ప్రపోజల్ చెప్పారు అన్నమాట ఎట్లా అని. అన్నప్పుడు వెంటనే నాకు తెలియదు ఏం జరుగుతుంది ఏమో, కానీ సేవకుడు అంటే చాలా నేను ఓకే అనేసాను. దేవుడి కృప వల్ల మా మమ్మీ వాళ్ళు, మా ఫాదర్ కానీ ఎవరు కానీ నాకు అడ్డం చెప్పలేదు. నువ్వు నమ్ముకున్నావు కదా, యేసయ్యని నమ్ముకున్నావు, యేసయ్య సేవ చేయాలనుకుంటున్నావు కాబట్టి ఖచ్చితానికి సేవకుడు అయితేనే బాగుంటుందని వాళ్ళు ఎంతగానో నాకు ఎంకరేజ్ చేస్తారు. చాలామంది అనుకుంటారు నేను ఎంసీఏ చదివి బాగా సంపాదించి ఏదో పేరెంట్స్ బాగా ఏదైనా చేయాలి, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటారు. అయితే మా పేరెంట్స్ ఆ విధంగా లేరు, కానీ నన్ను ఎంకరేజ్ చేశారు, నువ్వు సేవ చేయొచ్చు. నేను ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్న తర్వాత నేను చర్చికి వెళ్తే సార్ నాకు టీయర్స్ వచ్చేవి, ఎందుకని కనిక్రమం వచ్చేది. ఆ చర్చి వెళ్ళిన వెంటనే పాటలు పాడుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏదో ఒక తెలియని రీతిగా నా కంట్లో నుంచి కన్నీరు కారేదన్నమాట. ఎప్పుడు దేవుని గురించి ఏదో విందాం, టైం దొరికితే చాలు, కాలేజీలో ఉన్నప్పుడు టైం దొరికితే చాలు చర్చికి వెళ్ళదాన్ని, వాక్యాన్ని వినేదాన్ని, పాటలు పాడదాన్ని. మధ్య పాస్టర్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాడు, మీటింగ్ అన్నిట్లాగా. అట్లా దేవుడు అన్నింటిలో నాకు బలపరుస్తూ వాక్యంలో ఎంతగానో దేవుడు పైకి ఎత్తించాడు. నాకు మ్యారేజ్ కూడా విషయంలో కూడా మా మమ్మీ వాళ్ళు కూడా ఏం కూడా ఫోర్స్ చేయలేదు. దేవుడి కృప వల్ల దేవుడు గొప్పగా మంచి నాకు సేవకుని ఇచ్చాడు. దేవుడికి మంచి పిల్లలు కూడా అనుగ్రహించాడు, ఇద్దరు పిల్లలు ఇచ్చాడు. సిస్టర్, మరి మీరిద్దరు కలిసి పరిచయం చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్త ఇరువురు కలిసి సేవ చేస్తేనే అది గొప్పగా అభివృద్ధి పరుస్తుంది. లోకంలో పనిచేసే ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేస్తారు, అయితే దాంట్లో సంతోషం లేదు. కానీ స్పిరిచువల్గా దేవుని యందు మనం ఇద్దరం కలిసి భార్యాభర్తలు ఇరువురు కలిసి మనం పని చేస్తే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడని పూర్తిగా నమ్ముతున్నాను. మేము ఇరువురు కలిసి వర్షిప్ నడిపిస్తుంటాము. ముఖ్యంగా స్త్రీల మీటింగ్లో నేను వాక్యం చెప్తుంటాను. అలా దేవుడు బలపడుతూ ముందుకు తీసుకుని నా భర్త ఎంకరేజ్ చేస్తుంటే అన్ని విషయాలు నేను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాను.
సిస్టర్, మొన్న మీ చర్చ్ లో జరిగిన 21 days ఫాస్టింగ్ ప్రేయర్ గురించి ఏమైనా చెప్పండి. అంటే ఎలాంటి అద్భుతాలు జరిగినాయి దాంట్లో? మా 21 ఫాస్టింగ్ డేస్లో చాలా అద్భుతాలు జరిగాయి. ఎప్పుడు వినని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ముఖ్యంగా స్త్రీల గురించి ఆలోచిస్తే యవ్వనస్తుల నుంచి చివరికి వృద్ధుల వరకు వాళ్ళు ఎంతగానో ఫాస్టింగ్ నుండి ప్రేయర్ చేస్తూ గొప్ప దర్శనాలు, కళలు, ప్రవచనాలు ఇవన్నీ పొందుకున్నారు. అది ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే జరుగుతుంది. అలాంటి గొప్ప కార్యాలు మా సంఘంలో దేవుడు చేశాడు. ముఖ్యంగా మా చర్చ్ కన్స్ట్రక్షన్లో కూడా దేవుడు గొప్పగా మమ్మల్ని బలపరుస్తున్నాడు. ఆధ్యాత్మికంగా, ఫైనాన్షియల్గా దేవుడు బలపరిచి ఈరోజు ఆ చర్చ్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు. చర్చ్ కంప్లీట్ అంటే ప్రొద్దుటూరులోనే సిస్టర్? ప్రొద్దుటూరులో. సో మీ మినిస్ట్రీ జీసస్ క్రైస్ట్ అలైవ్ మినిస్ట్రీస్, అలాగే మీ టీవీ పరిచయాలు ఇలాగే కొనసాగాలని, మీ ద్వారా దేవుడు మరిన్ని ఆత్మలు రక్షింపజేయాలని, ఈ రాష్ట్రంలోనే కాకుండా, ఈ దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తాన మిమ్మల్ని దేవుడు వాడుకోవాలని మేము మనసారా ఆశిస్తూ మా షోకి వచ్చినందుకు మీ ఇరువురికి ధన్యవాదాలు తెలియజేస్తాం. చూసారు కదండి ఇవాళ మన టెస్ట్ అండ్ టెస్టిమోనీలో బ్రదర్ భరత్ కుమార్ గారి సాక్ష్యాన్ని. Name of Jesus, amen.